హై వ్యూస్. ఇది చాలామంది లోతుగా ఆలోచిస్తే తప్ప రియాలిటీ అనేది అర్థం కాదు. నేను చాలా ప్రాక్టికల్గానే మాట్లాడుతున్నాను. పొలిటికల్గా కొంతమంది చేసే పనులు ఎలా ఉంటాయంటే అసలు ఏమాత్రం వాళ్ళ మీద డౌట్ రాదు. అంతా జరిగిన తర్వాత ఓరే భగవంతుడా, వీడుగా ఇదంతా కూడా ఉపయోగపడేది, వీడి వల్ల ఇదంతా జరిగింది అనిపించింది. ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 2019 మధ్య ముద్రగడ పద్మనాభం అని చెప్పేసి ఓ వ్యక్తి చేసిన పనులు, ఆయన ట్రాప్లో పడి కాపులు చేసిన పనులు కొంతమంది, ఇవన్నీ కూడా ఎవరికి లాభం చేకూర్చాయి? వైసీపీకి లాభం చేకూర్చాయి, జగన్ రెడ్డికి లాభం చేకూర్చాయి. వాళ్ళు గెలిచిన తర్వాత ఏం చేశారు? కాపులను అన్యాయం చేశారు. కాపు కార్పొరేషన్ నిధుల్లో కోత అండ్ కాపులకు సంబంధించి విదేశాలు చదువుకునే విద్యా దీవెన సమ్మేది ఉంది, దానికి కోత అండ్ వాళ్ళకి ఇస్తామన్న పదవుల్లో కోత, ఇలా చెప్పుకుంటూ పోతే కాపులకి కొన్ని నియోజకవర్గాల్లో భవనాలకైనా కేటాయిస్తే స్థలాలు, వాటిలో కూడా వైసీపీలు బిల్డింగ్లు కట్టేశారు వారి కోసం, వాళ్ళ పార్టీల కోసం. ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే శెట్టి బలిజలు కాపులు వీళ్ళు గోదావరి జిల్లాలో వచ్చేసి సంఖ్యాపరంగా చూసుకుంటున్నప్పుడు పోటాపోటీగా ఉంటూ ఉంటారు. రాజకీయ పరంగా కూడా కొన్ని చోట్ల వైరం ఉంటుందని నేను విన్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనగానే జనసేన, కులాల పరంగా అన్నప్పుడు ఆల్మోస్ట్ గోదావరి జిల్లాలో కాపులంతా మన జనసేన సైడ్ ఉన్నారు. ఇప్పుడు శెట్టి బలిజలకు సంబంధించి కాపులకు సంబంధించి వైరం తీసుకురావాలంటే ఎలా? టీడీపీకి జనసేనకి మధ్య వైరం తీసుకొస్తే చాలా? అంటే టీడీపీలో ఉన్న శెట్టి బలిజలకు సంబంధించి కీలకమైన నాయకుడిని, జనసేనకు సంబంధించి కీలకమైన నాయకుడిని, వాళ్ళిద్దరి మధ్య వైరం వచ్చేలాగా గ్రౌండ్ లెవెల్లో శెట్టి బలిజలు కాపుల మధ్య చిచ్చు పెడితే చాలా? అసలు నాయకులే వద్దే, ఈ కులాల మధ్య చిచ్చు రాజేస్తే చాలు, దాన్ని కుంపటే చల్లారే వరకు మనం ఎగేసుకుంటూనే ఉండొచ్చు, రాజకీయంగా లబ్ధి పొందుతూనే ఉండొచ్చు అని వైసీపీలు ఆలోచిస్తూ ఉన్నారా? నాకైతే మొన్న వాసుదేవ్ సుభాష్ ఉన్నాడు కదా, మంత్రి, కార్మిక శాఖ మంత్రి, ఆయన ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాలో గంగవరం మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో వారిని పరామర్శించడానికి వెళ్ళి ఉన్నాడు. రిటర్న్ వస్తున్న మూమెంట్లో భయంకరంగా తాగున్నారో గంజాయి మొత్తం తెలియదు కానీ అంతా పిల్లలు కూడా అనకూడదు, కుర్రోళ్ళే అంతా, పెళ్లిగాని వాళ్ళు. తీరా వీళ్ళకి అసలు అక్కడ ఏం జరిగింది చెప్తా. ఆల్రెడీ నా దేశం చాలామంది చూస్తుంటారు. మేము కాపులం, నికాసైన కాపులం, వంగవీటి వారసురం, పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా. పిఠాపురం ఎమ్మెల్యే ఎవరు? పవన్ కళ్యాణ్. మేము కాపులం నికాసైన కాపులం, వంగవీటి వారసురం అంటూ సుభాష్ గారిని అడ్డగించారు. ఈ సుభాష్ ఆయన గతంలో వైసీపీలో ఉండే, ఆతో టీడీపీలో జాయిన్ అయ్యాడు. సో ఏదో ఒక విధంగా ఈయనకు చెడ్డ పేరు తీసుకురావాలని కానీ, లేదు ఏదో విధంగా రెచ్చగొట్టాలని కానీ, మేము కాపులం అంటూ ఈయన శెట్టి బలిజ సామాజిక చెందినటువంటి సుభాష్ని తక్కువ చేసి మాట్లాడతాం కానీ, ఇలా ఏదైనా చేస్తే గ్రౌండ్ లెవెల్లో గాడ గొడవలు రేకెత్తాయి. మీకు బాగా గుర్తుంటే చుండూరు ఘటన తీసుకోండి, కారంచేడు ఘటన తీసుకోండి, రెండు చోట్ల కూడా కేవలం ఒకటి చేసిన పని వల్ల ఇదంతా. కారంచేడులో కమ్మ సామాజిక చెందినటువంటి ఒకటి రెచ్చగొట్టాడు. అక్కడ చుండూరులో వచ్చేసి నాకు ఐడియా ఉన్నంత వరకు, నా ఫ్రెండ్స్ తెనాలిలో చదువుకున్నప్పుడు చెప్పింది ఏంటంటే, అక్కడ ఎస్సీలలో ఒకడు తేడాగా బిహేవ్ చేశాడు పూజారి భార్య పట్ల, అప్పుడు గొడవలు రేకెత్తిందని చెప్పేసి అంటూ ఉంటారు. నాకు తెలుసు అంతే, నిజమెంత అబద్ధం ఎంత అనేది కోర్టులు తేల్చాయి ఆల్రెడీ, కదా అంతా అయిపోయింది, వదిలేద్దాం. అంటే నేనేమంటున్నానంటే, ఎక్కడైనా సరే చూడండి, ఒక్కడి చేసిన పని వల్ల ఘోరాలన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే మీతో అంతా రెచ్చిపోతూ ఉంటారు. చుండూరులో కానీ రెండు చోట్ల కూడా బాధితులు దళితులే, కానీ చుండూరులో వచ్చేసేనేమో దళితుల్లో ఒక కుర్రాడు పూజారి భార్య తప్పుగా ప్రవర్తించాడు, అప్పటికే వీళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు అని చెప్పేసి ఊళ్ళలోని ఓసులు అంత కోపంగా ఉన్నారు. ఈ ఘటన తర్వాత ఇంకా అంత ఏకమయ్యారు. ఆ తర్వాత పాపం అమాయకులను వాళ్ళు కూడా చంపేశారు అయ్యని చెప్పేసి అంటారు కొంతమంది. కారంచేట్లు అయితే మాత్రం కమ్మ సామాజిక చెందిన ఒకడు మాత్రం వాంటెడ్గా రెచ్చగొట్టి మిగతా వాళ్ళ మీద దాడులు వచ్చేటని చెప్పేసి అంటూ ఉంటారు. నేనేమన్నానంటే, మామూలుగా గ్రామాల్లో కొంతమంది ఎలా ఉంటారంటే, వాడి పనల్లా జనాలు రెచ్చగొట్టాలి అంతే. అది తప్పైనా ఒప్పైనా, మంచి అయినా చెడైనా, వీడు చెప్పింది వాళ్ళు చేయాలన్నట్టుగా రెచ్చగొడతా ఉంటాడు. అలా కొంతమంది తెలియకుండా రెచ్చిపోతూ ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయం తీసుకుందామండి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈరోజు వాళ్ళ పార్టీ ఓడిపోయినా, జగన్మోహన్ రెడ్డి బాగోతాలన్నీ బయటపడుతూ ఉన్నా,
సపోర్ట్ చేస్తున్న వాళ్ళు సోషల్ మీడియాలో ఎక్కువగా ఎవరు ఏంటని చూస్తే నా క్యారెక్టర్ సస్పెక్ట్ ఛానల్లో కింద కామెంట్లు పెట్టే వాళ్ళలోనే నాకున్న రిమైనింగ్ ఛాన్స్ కామెంట్స్ పెట్టే వాళ్ళలోనే జగన్ సంబంధించిన ఏదైనా ఇస్తే న్యూస్ అని నన్ను తిడుతూనే జగన్ పాజిటివ్ పెడుతున్నా ఎక్కువ రెడ్డిసే ఉన్నారు. ఈ గతంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు చాలామంది తగ్గి ఉన్నారు. ఈవెన్ ముస్లిం మైనారిటీ సోదరులు కూడా తగ్గినారు. సో సంతోషం, వాళ్ళు రియలైజ్ అయ్యారు. రెడ్డి సోదరులు ఇంకా రియలైజ్ అవ్వాలి. ఇప్పుడు విషయం ఏంటి, ఎలాగైతే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి మా రెడ్డి ఆయన ఏం చేస్తే కరెక్ట్ అని కొంతమంది రెడ్లు అనుకుంటున్నారో, అలా ఈ సెట్టివల్జల్లో కానీ కాపుల్లో కానీ కొన్ని కులాలలో ఉన్నటువంటి వాళ్ళు ఆ రకంగా స్టిల్ అనుకుంటూ ఉండి ఏ చేసినా కరెక్ట్ అనుకుంటూ కనుక ఉన్నట్టయితే ఈలోపు ఎవడన్నా రెచ్చగొడితే అదే వేళ కనుక మూవ్ అయినట్టయితే ఘోరం జరిగిపోయింది. మీరు మరలా గుర్తుంచుకోండి, జగన్మోహన్ రెడ్డి ఏపీలో సరిగా ఉండటం వల్ల అయితే మొన్నటి వరకు లండన్లోనో ఏడో ఉండొచ్చినాడు. ఆ తర్వాత వచ్చేసి బెంగళూరు వెళ్ళాడు. బెంగళూరు వెళ్ళాడంటే ఏపీలో ఏదో జరుగుతుంది. వరంగల్ ఇన్సిడెంట్ బెంగళూరులో ఉన్నప్పుడు ఇక్కడ జరిగింది. ఈవెన్ ఇప్పుడు మరలా బెంగళూరు వెళ్ళాడా, ఎగైనా మరలా వచ్చేసి ఈ సుభాష్ని అడ్డుకునే ఘటన. తీరా వాళ్ళందరినీ ఇంకా పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళారు. ఓన్లీ డ్రాయర్ మీద ఉంచారు. వాళ్ళ ఒంటి మీద చూస్తే ఒకళ్ళకేమో వంగవీటి రంగ బొమ్మ పచ్చబొట్టు, ఇంకొకరికి ఇంకో బొమ్మ ఏదో. ఇలా చూసుకుంటూ ఉంటే వీళ్ళంతా కూడా కాపు కుర్రాలని తెలుస్తూనే ఉంది. అయితే వీళ్ళని రెచ్చగొట్టి పంపింది ఎవరన్నా తెలియాలి ఇక్కడ. అరే అంతా కూడా 18, 19, 20 సంవత్సరాల పిల్లలే. గంజాయికి బానిసలు ఈ రకం చేశారా, తాగుడా, పిచ్చి మందు లేదా వెనకాల ఎవడండి ఈ రకం చేస్తున్నారా? అక్కడ పోలీసులు బూతులు మాట్లాడారు, సుభాష్ తప్పుగా మాట్లాడారు. ఏంటి అసలు ఇదంతా? సో వీడికి మెయిన్ ఇంటెన్షన్ చూడండి. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ మీరు బాగా గుర్తు తెచ్చుకుంటే, రాజశేఖర రెడ్డి అనబడే వ్యక్తి ముఖ్యమంత్రి కావడానికి ముందు మామూలుగా రాయలసీమ రాజకీయాల్లో తన చక్రం తిప్పుతున్నటువంటి రోజులలో హైదరాబాద్లో తను అనుకున్న వేళ ముందుకు సాగాలనుకున్నప్పుడు హైదరాబాద్ కొన్ని చోట్ల అల్లర్లు జరిగినప్పుడు దాని వెనక రాయలసీమ ప్రమేయం అంతా అదే అంటూ ఉంటారు. అప్పుడు కానీ ఏపీలో వంగవీటి రంగ మరణం అప్పుడు జరిగిన అల్లర్లు కానీ ఇంకా మరికొన్ని చోట్ల జరిగిన అల్లర్లు మీరు మొత్తం చూసుకుంటూ ఉండండి. రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఎక్కడ ఇన్వాల్వ్ గారు, వేరే 2 కులాల మధ్య చిచ్చు పెడతారు. అది ఏ రకంగా వాళ్ళు తిట్టుకోనో కొట్టుకోనో మొత్తానికి ఏం కావాలా, ఓట్లు వచ్చేసి చీలాలి. అవి అందులో ఎక్కువగా ఈ రెడ్లో ఉన్నటువంటి పార్టీకి పడాలి. నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. నేను గతమంతా ఏదైతే దాన్ని చెక్ చేసి ఇదంతా చెప్తాను. ఎక్స్పర్ట్స్ చెప్తున్నది కూడా నిన్న పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి అడుగులేసేంత వరకు కాపు కమ్మల మధ్య ఉన్నటువంటి భేదం, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వైరం, అది రెడ్డి అనే వ్యక్తి ఎక్కడ పడి అతనికి ఉపయోగపడుతూనే ఉంది. ఒకనాడు కాంగ్రెస్కి, ఇప్పుడు వైసీపీకి అది ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే వీళ్ళిద్దరు ఏకమయ్యారో వంగవీటి రంగా వాళ్ళ అబ్బాయి వచ్చి కూడా చెప్పుకున్నాడు, మా నాన్న హత్యకి టీడీపీ సంబంధం లేదు, వాంటిడే కావాలని కొంతమంది రాజకీయ కక్షకు రాజకీయ కుట్రలు కుతంత్రాల కోసం అంతా చేస్తున్నారు తప్ప వేరేది కాదు, అది 2 వర్గాల మధ్య ఘటన అని ఆయన చెప్పినాడు, క్లారిటీ ఇచ్చున్నాడు. అప్పుడు కాపుల్లో చాలా మందికి రియలైజ్ అయ్యారు, ఇన్నాళ్ళు అనవసరంగా మనం కమ్మలు తప్పు పెట్టామని, లేదంటే ఊర్లో గొడవలు పడ్డామరా అది మొత్తం రియలైజ్ అయ్యి వామ్మ అని వైసీపీకి దూరం జరిగారు. ఇప్పుడు ఇంకా వైసీపీకి ఏం కావాలి, మరలా ఏపీలో అశాంతి చెలరేగాలన్నా, వాళ్ళు అడుగుతున్న రాష్ట్రపతి వలన ఏపీలో రావాలన్నా, ఏపీలో చంద్రబాబు గవర్నమెంట్ పడిపోవాలన్నా, డెవలప్మెంట్ అన్నది ఏమీ లేకుండా ఎప్పటిలాగే అయ్యో రామా అని చెప్పేసి ఆ ఏపీ అల్లల్లాడాలన్నా, ఈ జగన్కి వచ్చేసి ఏం కావాలి, ఏపీలో అల్లరలు చెలరేగాలి. అంటే ఏదైనా 2 కీలకమైనటువంటి వర్గాల మధ్య చిచ్చు పెట్టాలి, ఏపీని ప్రశాంతంగా ఉండకూడదు. నెల్లూరులో జమీన్ రైతు ఒక పత్రిక ఉంటుంది, స్వతంత్రోద్యమ కాలం నుంచి కూడా ఆ పత్రిక ఉంది, సీనియర్ జనరేషన్ అడుగుతుంటారు. అందులో వాళ్ళు ఏదైతే రాస్తారో చాలా జెన్యున్గా రాసుకుంటుంటారు. అందులో ఏపీలో అల్లర్లకు సంబంధించి వారానికో రోజుకు కదండి, వారానికి 100 కోట్లు అనేది ఒక ఆర్టికల్ ఏదో రాసిచ్చారు. అంటే ఈ వైసీపీ వాళ్ళు ఏపీలో అల్లర్లు చెలరేగడం కోసం గ్రౌండ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక విధంగా రెడీ చేస్తూనే ఉన్నారనమాట. గొడవలు పెట్టాలి, లేదన్నప్పుడు ఇంకేదైనా స్కామ్లను తొక్కడం తోలను ఇంకేదో ఒకటి అరాచకాలండి. దీనికోసం డబ్బులు కూడా మళ్ళీ ఫండింగ్ అట. తాడేపల్లి ఉంటే ఇవన్నీ కాదని చెప్పేసి బెంగళూరు నుండి ఇవన్నీ జగన్ నడిపిస్తుందని చెప్పేసి మరి అదొకటి టాక్. సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, సింపుల్ కట్ చేస్తాం చూడండి. దయచేసి ఏపీలో ఉన్నటువంటి ఏ సామాజిక వర్గం వాళ్ళైనా, ఇంక్లూడింగ్ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళైనా దయచేసి గుర్తుంచుకోండి అయ్యా, మన ఏపీకి ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి, ఏపీని బాగు చేసుకుందాం, పొలిటికల్ ట్రాప్లో పడొద్దు, ఏ కులాల మధ్య కొట్లాట్లుగా వద్దు. కొంతమంది వాంటెడ్గా జనసేన వాళ్ళంటూ దొంగ ఐడియాలు క్రియేట్ చేసి టీడీపీని చంద్రబాబుని నానా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. దానికి ముందుగానే పవన్ కళ్యాణ్ చెప్పున్నాడు,
మన పార్టీ వాళ్ళు దయచేసి కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబుని కానీ టీడీపీని కానీ ద్విజం ఒక మాట కూడా అనొద్దు. అలా ఎవరైనా అన్నారంటే వాళ్ళు మన వాళ్ళు కాదన్నట్టు లెక్క, మీరు గుర్తుంచుకోండి అన్నారు. టీడీపీ వాళ్ళు కూడా అదే చెప్పున్నారు. కూటమి ఇదంతా కూడా దయచేసి వైసీపీ ట్రాప్లో పడొద్దు, ఎవరూ కూడా ఈ జనసేన కానీ బీజేపీని ఒక మాట కూడా అనొద్దు, అలా అంటూ ఎవరైనా ఉన్నారంటే అది ఫేక్ అకౌంట్ గుర్తుంచుకోండి అన్నారు. నీ యొక్క వీడియో మెయిన్ ఇంట్రెస్ట్ కూడా అదే. ఎట్టి పరిస్థితుల్లో జగన్ పప్పులుగా ఉడకకూడదు, వైసీపీ కుట్రలుగా ముందుకు వెళ్ళకూడదు. పవన్ కళ్యాణ్ అన్నట్టుగా వైసీపీని పాతాలను తొక్కితేనే ఏపీ బాగుపడింది. ఏపీ బాగుపడాలన్నా, ఏపీ ముందుకెళ్లాలన్నా వైసీపీ అన్నది అసలు ఉండకూడదు. ఆ రకంగా మీరు ఆలోచించి అడుగులేయండి. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ ట్రాప్లో పడొద్దండి, గొడవలు కొట్లాట్లు ఏమీ వద్దండి. రెచ్చగొట్టేందుకు ఎవరైనా చేస్తే అది కేవలం వాళ్ళకే పరిమితం తప్ప ఓ వర్గానికో, ఓ కులానికో, ఓ ప్రాంతానికో, ఓ పార్టీకో ఆపాదించకండి.